అభియే లేకపోతే మనకిన్ని కష్టాలు వచ్చేవే కాదు, పూజ జరిగేది కాదు, ఇప్పుడిలా అయ్యేది కాదు. అందరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. మంచి చేసి ఆ కనిష్క లాంటి దాంతోనే నీ సీఈఓ పోస్టు ఊడగొట్టింది ఆభి. ఇప్పుడు కనిష్క ఇంట్లోనే పూజ చేయించి ప్రసాదంలో విషం కలిపి కనిష్కని దెబ్బ కొట్టాలని చూసినట్టుంది. కానీ అది రివర్స్ అయి మన కుటుంబానికి తగిలింది. సందు దొరికిందంటే చాలు అభిని ఇరికిస్తూ ఆడిపోసుకుంటారు. పాపం తనేమో కుటుంబం కోసం కష్టపడుతుంటే నిందలు వేస్తారు. కుటుంబాన్ని నాశనం చేయాలని చూసే కనిష్కకేమో పట్టం కడతారు. ఏం మనుషులో ఏంటో. బా, అభినేవినంటే చాలు పెద్దనాన్న రాహుల్ మీరు సపోర్ట్ చేయటానికి దిగబడతారు. అంతేగాని ఆవిడగారి వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆలోచించరు. ఇప్పుడు అత్తయ్య మావయ్యల్ని ఎలా బయటకు తీసుకురాగలమండి? పోలీసులు సాక్ష్యాధారాలతో సహా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు లలిత. అలా అని వాళ్ళని అలా వదిలేలేం కదా రాజీవ్. ఏదో ఒకటి చేయాలి కదా. మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని వెళ్తే మనల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు. వేలు పెట్టి ఇరుక్కోవడం కంటే అన్ని మూసుకుని ఉండటం మేలు. ఐరేంద్ర చెప్పింది నిజం బావా. ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? జరిగేది జరుగుతుందని ఎదురు చూడడం తప్ప. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా రాజీవ్? అత్తయ్య మావయ్యని పోలీస్ స్టేషన్లో వదిలేస్తారా? ఏం జరుగుతుందో చూద్దామంటారా? శ్రీకర్, మీకే కాదు మా అందరికి కూడా పెద్దమ్మ పెద్దనాన్నలంటే ఇష్టమే. అలా అని మన చేతుల్లో లేని పని మనం చేయలేం కదా. ఇప్పుడు జరిగేదేంటో చూడటం తప్ప మనమేం చేయగలం చెప్పు? అవును బావా, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. పరిష్కారం దొరికే వరకు వెయిట్ చేయటం మంచిది. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఏం చేయగలం? ఇప్పుడు ఏదైనా చేయాలన్నా, వాళ్ళ బాగోగులు చూడాలన్నా రాహుల్ అభి మాత్రమే చూసుకోగలరు. మన కష్టాలు తీరడానికి పూజ చేస్తే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్టయిందండి. ఆ కనిష్క అనే రాక్షసి మన జీవితంలో ఉండగా అసలు ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు వేదా. మన మీద మరీ ఇంత కక్ష కట్టిందేంటండి ఆ దయ్యం? ఏం చేస్తాం వేదా, అంతా కూడా మన తలరాత. అమ్మ నాన్నల్ని ఎలాగైనా విడిపించాలబి. పోలీస్ స్టేషన్లో అమ్మా నాన్న ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు. ఒకప్పుడు ఎలా బ్రతికేవాళ్ళం, ఇప్పుడు దిక్కుతోచనట్టు బ్రతకాల్సి వస్తుంది. మీరేం బాధపడకండి రాహుల్ బాబు. ఆ దేవుడు మన వైపు ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏం చేయలేరు. అత్తయ్య మావయ్యలని ఎలాగోలా మనం బయటకు తీసుకొద్దాం. ఈ ఆట చాలా బాగుంది, భలే కిక్కిస్తుంది. ఆ వేదవతి వాసుదేవ్ కటకటాల వెనుక చతికిలబడుతున్నారు. ఆ అభి రాహుల్ వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అని జుట్టు పీక్కుంటున్నారు. వేదవతి నా కాళ్ళ మీద పడుతుంటే ఆపావు కదా అభి. ఇప్పుడు నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు చూడు. లేదంటే నా కాళ్ళ కింద నలగటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నిన్ను ఎలా ఇరికిస్తానో చూడభి.